గ్రూప్ 2 ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్ టాపిక్స్లో భాగంగా మనం ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ పారిశ్రామిక విధానాలు అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దామని. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి 24-29 వరకు చాలా అంటే ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం చాలా పాలసీస్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనం మొదటగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ ఈ 24 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30 lakhs ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 20 lakhs జాబ్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్దామని. అయితే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 కోసం మనం ఒక పాలసీని క్యాబినెట్ అప్రూవల్ తో ఇచ్చారు. అలాగే జియో 68 అనేది కూడా రిలీజ్ చేశారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదని జియో నెంబర్, బట్ ఈ పాలసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఈ పాలసీలో ఇండస్ట్రీస్ ని మైక్రో, స్మాల్, మీడియం, సబ్లార్జ్, లార్జ్, మెగా, అల్ట్రా మెగా కింద విడగొట్టడం జరిగింది. ఓకే, సో మనం గమనించినట్లయితే మైక్రోకి మనం ఇచ్చిన డెఫినేషన్ స్టాండర్డ్ డెఫినేషన్ ఫాలో అయ్యారు మైక్రో, స్మాల్, మీడియానికి. బట్ సబ్లార్జ్, లార్జ్, మెగా, అల్ట్రా మెగాకి మాత్రం మన గవర్నమెంట్ అనేది ఒక ప్రత్యేక డెఫినేషన్ ఇచ్చింది. ఈ డెఫినేషన్స్ అనేది మనకి 2006 MSMED యాక్ట్ ప్రకారం వచ్చాయండి. అయితే దాన్ని 2020లో సవరణ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు కేవలం పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే తీసుకునేవారు. బట్ 2020 అమెండ్మెంట్ తర్వాత 2020 సవరణ తర్వాత బోత్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్న్ ఓవర్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మనకి మైక్రో అంటే సన్నకారు పరిశ్రమ, మైక్రో ఇండస్ట్రీ, సన్నకారు పరిశ్రమ అంటే 1 crore లోపు మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది 1 crore లోపు ఉండాలి. అలాగే టర్న్ ఓవర్ అనేది మనకి 5 crores లోపు ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని సన్నకారు పరిశ్రమ అని పిలుస్తారు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది 1 crore లోపు ఉండాలి, టర్న్ ఓవర్ అనేది 5 కోట్ల లోపు అనేది ఉండాలి. అలాగే మనకి స్మాల్ ఇండస్ట్రీని తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore నుంచి 10 crore వరకు ఉండాలని. అలాగే మనకి సో మీరు టర్న్ ఓవర్ అనేది తీసుకుంటే 5 to 50 crores అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ స్మాల్ అంటే సూక్ష్మ పరిశ్రమ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 10 crores ఉండాలి, టర్న్ ఓవర్ అనేది